రామ్ నారాయణ రామ్. అంతరిక్షంలో అనేక తారలు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నాయి. భూమిపై నివసించే మనిషి ఇవన్నీ లెక్క పెట్టగలడా? ఇది అసాధ్యమైన విషయం. అంతరిక్షం ఎంత లోతుగా ఉంది, దాని పొడవు, వెడల్పు ఎంత ఉంది అనేది ఎవరు కొలవగలరు? మనకు కేవలం ఊహించగలిగే సామర్థ్యం మాత్రమే ఉంది, కానీ లెక్కించలేము, కొలవలేము. అందుకే ఈ అనేక తారలు, గ్రహనక్షత్రాలు అంతరిక్షంలోనే పుట్టాయి. వాటి సృష్టి అక్కడే జరిగింది. వాటిని ఎవరూ సృష్టించలేదు. అవన్నీ ఆకాశానికే చెందినవి. ఆకాశమే వాటి ఆధారం. ఇది ఒక తల్లి ఒడిలో ఉండే శిశువులాగా. అందుకే ఆకాశమే మన తల్లి, తండ్రి అదే అన్నీ. ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనుషులు వివిధ మతాలను సృష్టించి జాతి వ్యవస్థకు బీజం వేశారు. ఇది ప్రజల మనస్సుల్లో విభేదాలను కలిగించింది. మనందరం ఒకే భూమిపై నివసించే ప్రాణులు. కానీ సమాజం, మతం, జాతి పేరుతో భూమిని పలు భాగాలుగా విభజించింది. ఇది కొనసాగుతూనే ఉంటే ప్రపంచమంతా ఒకరికి ఒకరు శత్రువులుగా మారడం తక్షణమే జరుగుతుంది. మనం శత్రుత్వాన్ని కాదు, ప్రేమ సందేశాన్ని పంచాలని లక్ష్యం పెట్టుకోవాలి. మనసుల్లో ద్వేషాన్ని కాదు, ప్రేమ విత్తనాలను నాటాలి. మన భారతదేశం ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంది. అది అందర్నీ కలిపి ఉంచగలదు. కానీ దీనికోసం మనల్ని మనం తెలుసుకోవాలి. మన ఆత్మ యొక్క గొంతును వినాలి. మనం 5 మూలభూతాలతో ఏర్పడ్డాము అని మరిచిపోతాం. మనందరికీ ఒకే రకమైన హృదయం, మేధస్సు ఉన్నాయి. కానీ మన మనసు, మేధస్సులో ఏ రకమైన ఆలోచనలు ఉంచుకోవాలో మనపై ఆధారపడి ఉంటుంది. మనం సానుకూలతను పెంచుకుంటామా లేదా ప్రతికూలతను పెంచుకుంటామా అనేది మన నిర్ణయం. మన ప్రకృతిలో నుండి మనకు ఎంతో నిక్షేపం లభించింది. ఇది మన జీవితాన్ని ధన్యమయ్యేలా చేస్తుంది. ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవడం మన బాధ్యత. ప్రకృతి ఎప్పటికీ నశించదనే సంగతి మనకు తెలుసు. కానీ కాలానికి అనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల ద్వారా మనం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం. అందుకే ప్రకృతి పట్ల మనం సమతుల్యతగా ఉండాలి. ప్రకృతి మన జీవితాన్ని తారసపరిచి లోటును భర్తీ చేస్తుంది. రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని జపించే సమయంలో మనం ఈ బ్రహ్మాండాన్నే స్మరించుకుంటాము. రామ్ అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న అనేక తారలు, గ్రహనక్షత్రాలు అన్నీ నారాయణంలో నిండి ఉన్నాయి. రెండవ రామ్ అనే పదంలో ప్రతి జీవి, చెట్లు, మొక్కలు, అణువులు, పరమాణువులు అన్నీ ఉంటాయి. రామ్ నారాయణ రామ్ జపం ద్వారా మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి వస్తువును వందనం చేస్తాము. మనుషులు ఈ మంత్రం ద్వారా తమ జీవితాన్ని, సమాజాన్ని మెరుగుపరుచుకున్నారు. అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మనసు, ఆత్మను బలపరుచుకోవాలి. ఇది ఒక శబ్దశక్తి. ఇది మన శరీరానికి ఉన్న 50,000 కోట్ల జీవాత్మలను శక్తివంతం చేస్తుంది. దీనివల్ల మన శరీరం బలపడి జీవన శక్తి పెరుగుతుంది, భావశక్తి మెరుగుపడుతుంది. ఈ శబ్దశక్తి ప్రకృతి నుండే వస్తుంది. అందుకే ప్రకృతి, ఆకాశం, బ్రహ్మాండం మనకు అన్నీ అందిస్తున్నాయి. రామ్ నారాయణ రామ్ అనే బీజమంత్రంతో మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోగలరు. ఈ పవిత్రమైన మంత్రాన్ని జపించి సమాజంలో అందరినీ స్ఫూర్తి కలిగించండి.